ఈశ్వరి ఎంపీ సావిత్రమ్మ మహిళా కళాశాల government degree college for women academics extending a warm welcome to మన తెలుగు జాతికి గర్వకారణం బాబు భాషస్ made us very happy and today to welcome sir we can start over. Related to invite Sri Sumit rupees 30 lakhs from the government funds for the new hostel building construction. Along with his family members, Srimati B. Swarnalata ma'am from the USA. I request Y. Navika ma'am, Assistant for Compliance Science, to invite ma'am with a flower bouquet, please. Krishnani, to welcome ma'am with a flower bouquet, please. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి అంశం శ్రీమతి ఎంపీ సావిత్రమ్మ గారి కుమార్తె శ్రీమతి బి స్వర్ణలత గారు ₹1,00,000 ప్రతి సంవత్సరం విరాళం అందిస్తూ ఉన్నారు. వీటితో పాటు 100% నుండి 95% వరకు పెరిగాయి. 175 మందికి టాల్సా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ రామ్ కి గారు కొత్త యూనిఫామ్లు కుట్టించి అందించడమే కాక కళాశాలకు ఒక కంప్యూటర్ ప్రింటర్ కూడా వితరణ చేశారు. ఈరోజు చిత్తూరుకి రావడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం, శ్రీమతి ఎంపీ సావిత్రమ్మ గారి పేరుతో ఏర్పాటైన ఈ హాస్టల్ భవనాన్ని ప్రారంభించడం, మీ అందరి మధ్య కాసేపు కూర్చొని మీ నాయకులు చెప్పే ప్రసంగాలు వినడం, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉపయోగించి వాళ్ళని 4 మాటలు చెప్పేందుకు అవకాశం లభించడం చాలా సంతోషం. శ్రీ గురజాల జగన్మోహన్ గారు, చిత్తూరు శాసనసభ్యులు మురళీమోహన్ గారు, పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారు, జిల్లా కలెక్టరు, అలాగే ఈ అవసర నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ శ్రీమతి స్వర్ణలత, డాక్టర్ శైలజ తేజమూర్తి వసతి భవనానికి అంతస్తు వారికి, అలాగే డాక్టర్ కె మనోహర్ ప్రిన్సిపాల్ గారికి, డాక్టర్ వైస్ ప్రిన్సిపాల్ గారికి, నా మిత్రుడు నేను ఇవాళ రావడానికి ప్రధాన కారణమైన పూర్వ శాసనసభ్యుడు శ్రీ ఎంపీ వెంకటేశ్వర గారికి, మీ అందరి సంస్కృతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వస్తూ ఉంటే పిల్లలు వింటూ ఉన్నాను, కొంతమంది గుడ్ మార్నింగ్ అని, అలాగే ఇతర. నేను అందరినీ కోరేది ఒకటే, మనం తెలుగు వాళ్ళం, మనం తెలుగులోనే మాట్లాడాలా. తెలుగు రాని పక్కన ఉందనుకోండి, గుడిపాలెం దాటిన తర్వాత కాట్పాడి కానీ, వెల్లూరు కానీ, లేదు రాణిపేట కానీ, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మనం తమిళంలో మాట్లాడుతూ, వస్తే లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతూ. కానీ ముందు అమ్మ భాషను మర్చిపోకూడదు. మర్చిపోతే అమ్మని మర్చిపోయినట్టే. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని దాంట్లో కూడా మనందరం భారతీయులం. మన భారతీయులందరినీ కూడా మనం సోదరులుగా భావించాం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग है, फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. రకరకాల రంగులు,
రకరకాల ఎత్తు పొడవులు, రకరకాల భాషలు, రకరకాల వస్త్రధారణలు ఉన్నప్పటికీ మనందరినీ కలిపి ఉంచేది మన భారత మాత, మన భారతీయుడు. నువ్వు ఎవరయ్యా అంటే ముందు నేను భారతీయుడని చెప్పాలి, ఆ తర్వాత నువ్వు ఎవరయ్యా అంటే నేను తెలుగువాడిని చెప్పాలి, ఆ తర్వాత నువ్వు ఎవరయ్యా అంటే నీ పేరు నీ హృదయం నుండి చెప్పాలి. ఇది అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. అమ్మ భాష కంటి చూపు లాంటిది, కంటి చూపు లాంటిది. ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కంటి చూపుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాయ్ నుంచి రాదు, దుబాయ్ రాదు. అందుకని దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళినా ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ గుడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషనే మాట్లాడాలా. నేను ఎప్పుడు చెప్తున్నా, మన కష్టు, మన కొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోస, ఆఖరికి మన తిట్టు కూడా తెలుగులోనే ఉండాలి. తెలుగు అది కోతలు తిట్లు ఉన్నాయి. నీ ఇల్లు బంగారం కాను అంటారు. ఎంత మంచి తిట్లు చూడండి. నీ ఇల్లు బంగారం కాను అని చెప్పారు. అందువల్ల మన పద్ధతులు, మన సాంప్రదాయాలు మనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని పెద్దది కాబట్టి మీరందరూ, నేను వీళ్ళ కోసం కాదు మాట్లాడే, బుద్ధుల కోసం కాదు, మీకోసం మాట్లాడుతున్నా. అమ్మాయిలుగా చదువుకుంటే కుటుంబం అంతా చదువుకుంటుంది. ఇంగ్లీష్లో సేయింగ్, ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఏ పర్సన్, బాయ్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ వన్ పర్సన్. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఏ గర్ల్, ఉమన్, యు ఆర్ ఎడ్యుకేటింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఎందుకంటే టీవీ రేపు ఆమె కూర్చుంది, కుటుంబంలో అందరూ చదువుకుంటారా లేదని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాసేపు వ్యాయామం చేయండి. యోగా కావచ్చు, నడక కావచ్చు. ఇప్పుడు నడిస్తే ఇప్పుడు నడతా అంత బాగుంటుంది. నేను నడతా. అందుకని కాసేపు వ్యాయామం చేయండి, కాసేపు ఆటలు ఆడండి. చదువు కన్నా ముందు ముఖ్యం ఆటలు ఆడండి. కబడ్డీ ఆడండి, ఖోఖో ఆడండి, వాలీబాల్ ఆడండి, బ్యాడ్మింటన్ ఆడండి, లేదా మీ ఇష్టం వచ్చిన ఆట ఆడండి. కానీ కాసేపు ఆటలు ఆడాలి, కాసేపు యోగా లాంటి వ్యాయామం చేయాలి. చెప్పండి, యోగా ఇస్ నాట్ ఫర్ బాడీ, దట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. అందుకని గుర్తుపెట్టుకొని యోగా చేయాలి. మోడీ గారు మన ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో యోగా గురించి ప్రతిపాదిస్తే 182 దేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. మన ప్రపంచం అంతా యోగా నడుచుకోవాలి. మన భారతదేశంలో మనం నడవకపోతే ఎలా, మనం చేయకపోతే ఎలా? యోగా చేయడం వల్ల you'll be physically fit and mentally alert. Physically fit and mentally alert. ఈ విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని జీవితంలో దాన్ని భాగం చేసుకుంటే ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ సమావేశం కార్యక్రమానికి చేసిన ముఖ్య సార్ మనం తెలియజేస్తున్నాను. వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా చిత్తూరుకి వచ్చారు. డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఇంటరాక్షన్ తర్వాత మీరు అందరూ మోటివేట్ అవుతారు. మీరు కూడా ఒక మంచి స్థానానికి వెళ్తారు. తర్వాత మీరు కూడా బేసిక్లీ ఫ్యూచర్లో సొసైటీ కోసం మంచి పని చేస్తారు. అదే నేను కోరుతున్నాను. సార్ ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. 2016లో ట్రైనింగ్ తర్వాత, మసూరి ట్రైనింగ్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ మీరు ఆ బ్యాచ్ మీరు హోస్ట్ చేశారు. నాకు ఈరోజు కూడా గుర్తుంది. మీరు ఆ రోజు కూడా మంచి చేయాలి, సర్వీస్లో బాధ్యత ఉన్నాయి. మీరు ఆ రోజు మోటివేట్ చేశారు. అప్పటి నుంచి మనం మన స్థాయిలో ఇంతవరకు పాసిబిలిటీ ఉంటే మనం ట్రై చేస్తున్నాము. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సవిక్రమ డిగ్రీ కాలేజ్లో సుమారుగా 900 మంది ప్లస్ విద్యార్థులు సార్ చదువుతున్నారు. వాళ్ళు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, ఏరియాస్ నుంచి వస్తున్నారు, ఇక్కడ చదువుతున్నారు. సో ఎమ్మెల్యే చిత్తూరు, ఎమ్మెల్యే పుత్తూరుపట్టు కాన్స్టిట్యున్సీ, వెంకయ్య చౌదరి గారు యాజ్ వెల్ యాజ్ కృష్ణ గారు వాళ్ళ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళ ఇనిషియేటివ్ ద్వారా సార్ ఈరోజు ఈ మీటింగ్ కూడా పూర్తి అయ్యింది.
సో బిల్డింగ్ పూర్తి చేయడం కోసం నేను వాళ్ళకి విశేషం మా ఫ్రెండ్షిప్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా షంజు గారు, తేజమూర్తి గారు వాళ్ళ విషయాన్ని పర్సనల్ దగ్గర ఉండి వాళ్ళు కూడా సుమారు 40,00,000 కమిషన్తో వీళ్ళని పూర్తి చేశారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్. వాళ్ళు మన జిల్లాలో ఇంకా ఏమేమి సిఎస్ఆర్, ఏమేమి పబ్లిక్ పర్పస్ కోసం ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వెస్ట్ వస్తే వాళ్ళ దగ్గర రీచ్ అవ్వాలంటే వాళ్ళు సాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పెషల్లీ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు. ఈ హాస్టల్ వల్ల ఖచ్చితంగా 200 మంది ఫీమేల్ గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళ ఒక హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఎకనామికల్ టర్మ్స్లో చూస్తే కూడా ఆల్మోస్ట్ 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు బయట స్పెండ్ చేస్తున్నారు. ఆ సేవింగ్ కూడా ఉంటుంది. ప్లస్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా లాస్ట్ టైం గర్ల్స్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టారు, గ్రౌండ్లో ఎలక్ట్రిక్ బాల్ షిఫ్ట్ చేయాలి. సో ఇది కూడా నెక్స్ట్ ఒక 2 వీక్స్లో ఈ యాక్టివిటీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి చదివి ఎప్పుడైనా బయటికి వెళ్తారు, ఖచ్చితంగా ఇన్స్టిట్యూషన్ గురించి మీరు గుర్తు చేయాలి. మీకు కూడా రేపు ఒక ఆపర్చునిటీ వస్తుంది. మీకు ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే, అవకాశం వస్తే ఎడ్యుకేషన్ సెక్టర్ సొసైటీ కోసం ఎప్పుడైనా మీ ద్వారా కాంట్రిబ్యూషన్ చేయగలిగితే సొసైటీకి మంచి మేలు జరుగుతుంది. అదే నేను కోరుతున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ విష్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనందరి తరఫున, చిత్తూరు నాయకుల తరఫున. కొద్దిగా ఆరోగ్యం బాగలేదు కాబట్టి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, పొద్దునే క్షమించాలి. సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా ఎన్పిఎస్ పెద్ద వెంకటేష్ చౌదరి గారు ఎప్పుడు చేపడుతూ ఉంటారు. అందులో ఈ బీసీ హాస్టల్ కట్టాలి అని ఒక డిస్కషన్ ఇక్కడే వచ్చింది. ఇదే ఒక సందర్భంలో మేమందరం గ్యాదర్ అయినప్పుడు చెప్పారు, ఇక్కడ స్థలం ఉంది, పిల్లలకి హాస్టల్ వసతి సరిగ్గా లేదు, ఒక కొత్త బిల్డింగ్ కట్టాలని ఉన్నాం ఎమ్మెల్యే గారు అని చెప్పారు. మేమందరం ఒకే మాట చెప్పాము, అన్న మీరు ఏమి చేసినా మీ కనుక మేమన్నా మీరు ప్రొవైడ్ అన్నా. అయితే అన్నగారు నన్ను ఏమీ అడగలేదు ఈ హాస్టల్ కట్టే విషయంలో. ఫౌండేషన్ పెంచారు. ఆ రోజు నేను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా. తర్వాత వచ్చి చూస్తే బిల్డింగ్ అయిపోయింది. ఓపెనింగ్కి వెంకయ్య నాయుడు గారిని పిలిచాను. 9 సెకండ్ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఫినిష్ అయింది మాకే ఏమీ అర్థం కాలేదు. అంటే ఆయనకు ఉండే ఆ డిసిప్లిన్, ఒక పని అనుకున్నాడు దాన్ని చేయాలి. ఎప్పుడో మధ్యలో వారు కూడా ఊళ్ళో ఉండట్లే, లేకపోయినా మా అక్కగారికి మా అన్న విజయ తేజమూర్తి గారికి అప్పచెప్పినట్టున్నారు. వాళ్ళ కాలేజ్ ఎంత స్పీడ్గా పెట్టారో అంతే స్పీడ్గా దీన్ని కూడా కంప్లీట్ చేసి ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడు, దేశమంతా గర్వించదగిన నాయకుల్లో మనం తెలుగు వారిలో ఫస్ట్ ఎన్టీ రామారావు గారిని చెప్పుకుంటే రెండోది మనం వెంకయ్య నాయుడు గారినే చెప్పుకోవాలి. ఎక్కడ ఏ రాష్ట్రం పోతే అక్కడ ఆ భాషలో అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడే ఒక గొప్ప నాయకుడిని మన ఆంధ్ర నుండి మనకున్నారు అంటే అదంతా మన గొప్పతనం. కాబట్టి వెంకయ్య నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వారు 1978లో ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యి మొన్న దాకా మన వైస్ ప్రెసిడెంట్ దాకా ఆయన అనేక సేవలు భారతదేశానికి, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి అందించిన వారు. కాబట్టి మా చిత్తూరు ప్రజల తరఫున, మా యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా కలెక్టర్ సుమిత్ గారు కూడా అడిగిన తక్షణం అది ఏ నిధులైనా కావచ్చు, బీసీ హాస్టల్ కట్టేది ఒక మంచి కార్యక్రమం, దానికి 30 లక్షలు ఇస్తామని 30 lakhs ఇచ్చినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అన్నగారు పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎం మురళీ మోహన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకా అనేక మంది ఎవరైతే ఈ స్టేజ్ పైన ఉన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. నాయుడు గారు వచ్చారంటేనే మనకు ఏదో ఒక రకమైనటువంటి స్ఫూర్తి లభిస్తుంది అని. వెంకయ్య నాయుడు గారు వచ్చారు అంటేనే మనకు ఒక ధైర్యం. వెంకయ్య నాయుడు గారు సభకు
ఎందుకంటే భగవాన్ రమణ మహర్షి గారు ఒక మాట అంటారు, మనం అత్తరు దుకాణానికి వెళ్ళి అత్తరు కొనకపోయినా పర్వాలేదు, వెళ్ళి రావడంతోనే ఆగ్రహమైనటువంటి ఆ పరిమళం మన మీద కొంత పడుతుంది, కొంతకాలం పాటు ఆ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ పరిమళమే మానవత్వం, ఆ పరిమళమే గౌరవనీయులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు వచ్చేస్తేనే చాలు, మనలో ఈ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. వారి ప్రసంగం ముందు మాట్లాడటం అంటే పంచపక్ష ప్రమాణాలు పెట్టే ముందు పైతరసం ఇవ్వడమే. నేను ఎందుకు పైతరసంగా మారాలి? కాబట్టి మీ అందరూ కోరుకునేది ఎప్పుడో వెంకయ్యనాయుడు గారు చేసి చూపించారు. ఈరోజు భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందంటే గౌరవనీయులు పెద్దలు వెంకయ్యనాయుడు గారు అప్పట్లో చేసినటువంటి పోరాటం. సమాజంలో మార్పు రావాలంటే అది చదువు నుంచి మొదలవ్వాలి, చదువు ద్వారానే సాధ్యమవుతుందని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అనేక మార్పులకు శ్రీకారం వారు ఉన్నప్పుడే జరిగింది. ఎందుకంటే చదువు అనేది సమాజాన్ని సంస్కరిస్తుంది, చదువు అనేది సమాజాన్ని మారుస్తుంది. ముఖ్యంగా మహిళలకు సావిత్రమ్మ కళాశాల ప్రారంభానికి పూనుకున్నటువంటి ఈరోజు మా వెంకటేశ్వర చౌదరి గారి కుటుంబం ధన్యులు. కొన్ని వేల మందికి భోజనాలు పెట్టినా, కొన్ని లక్షల మందికి ఏ రకమైనటువంటి గుప్త దానాలు చేసినా ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు. కానీ 1982వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు మా శైలి దగ్గర ఈ రోజు డొనేషన్ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి బోధనాలే. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు వెంకయ్య నాయుడు గారికి మా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న గౌరవనీయులు అతిరథ మహారాజు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన అతిథులకి అలాగే స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. మన వెంకయ్య నాయుడు గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014-19లో మన చిత్తూరు కార్పొరేషన్కి మేము వేరేగా ఉన్నప్పుడు సార్ మనకి చిత్తూరుకి అమృత్ స్కీమ్ ఇచ్చి ఇవ్వడం ద్వారా మనకి అడవిపల్లి రిజర్వాయర్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్లో మన చిత్తూరుకి ఒక ప్రత్యేకత కల్పించారు. అప్పుడు మన ఎమ్మెల్యే సత్యప్రభమ్మ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ ఉన్నారు. కానీ మన చిత్తూరుకి కూడా ఒక గొప్పతనం, మనకు ఒక ప్రత్యేకత అనేది కల్పించినందుకు మీకు బాగా వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. మా చిత్తూరు ఎమ్మెల్యే గారు అందరి తరఫున. సో ముఖ్యంగా మన అందరికీ తెలుసు, ఈ కాలేజ్ పెట్టినప్పటి నుంచి కూడా కాలేజీ స్థలం ఇవ్వడమే కాదు, ఆ రోజు నుంచి అందరి పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా తీసుకుంటూ మన చిట్టబాబు గారు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పిల్లలుగా వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు సర్వీస్ చేస్తున్నారు. సో మీరు ఇవన్నీ కూడా ఒక చదువుతో పాటు వీటినన్నింటినీ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని, ముఖ్యంగా మహిళలుగా మీరు అన్నింటిలో ముందుండాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్. పూర్వ విద్యార్థి అవ్వడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఈ అతిరథ మహారథులతో నాకు ఒక సీట్ వేసి కూర్చోబెట్టినందుకు కూడా నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. నేను జీవితాంతం నేను రుణపడి ఉంటాను. వెంకయ్య గారి స్పీచ్ అంటే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో, మా నాన్న ఫాలోవర్ అనమాట, కూర్చొని చూసేదాన్ని. మేమిద్దరం ఆడపిల్లలే కాబట్టి మాకు అంత పొలిటికల్ టచ్ లేకపోయినా నేను చూసేవాళ్ళము. ఐ రియల్ అడ్మైర్ యువర్ స్పీచ్ సార్, ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో వాక్చాతుర్యం అనేది ఒక గాడ్ గివెన్ గిఫ్ట్, ద బిగ్ ఆరేటర్ అవ్వడం అనేది ఆ గిఫ్ట్ ఉండడము, దాన్ని మన దేశమంతగా గర్వించేటటువంటి లీడర్ అవ్వడము, ఆ తెలుగు వారిని రిప్రజెంట్ చేయడము మాకు చాలా అదృష్టం సార్. అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్లో చదివి కూడా కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళి సర్వైవ్ అవ్వాలంటే స్పెషల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే కోవిడ్ కాలేజ్లో చదివితే మనకు కొంచెం అట్మాస్ఫియర్ అర్థమవుతుంది, కానీ ఉమెన్స్ కాలేజ్లో చదివి ఒక కాంపిటీషన్లోకి వెళ్ళాలంటే కొంచెం అండర్స్టాండింగ్, సొసైటీ మీద అవగాహన, ఒక అండర్స్టాండింగ్ బాగా రావాలి. సో మీరందరూ కూడా మీ చదువులో అదేవిధంగా మీ లైఫ్లో ఫ్యూచర్లో కూడా బాగా ఫ్లయింగ్ కలర్స్తో రావాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Please, sir. Followed by B. Kaulanjali from BBA.
Thank you. I congratulate all the gold medal students. మేడం కొంచెం I will put Thank you, sir, for giving me this honor. ఇట్లా తిరుగుమా And Vandana, first we come CA. First three, first BSc. King Hema. I request Durga Ram. We Charvi. ఇచ్చాడు I request. సార్ సార్ తిరగండి ఇట్లా సార్ ఇటు తిరగండి మేడం 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 our family is devastation. Absolutely, our small request to సార్ మన్నించండి ఎవరికైనా విస్మరించండి మన్నించండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ